వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. సో 2 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పాలేటి కృష్ణవేణి అరెస్టు వైకాపా సోషల్ మీడియా కార్యకర్తల్ని కాస్త భయాందోళనకు గురి చేసింది. హైదరాబాదులో తలదాచుకున్నటువంటి పాలేటి కృష్ణవేణిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే పాలేటి కృష్ణవేణిని వైసీపీ నేతలు కలవకుండా ఉండటానికి ఆ పోలీస్ స్టేషన్కి లాక్ వేశారంట. మరి పాలేటి కృష్ణవేణిని ఎందుకు అరెస్ట్ చేశారు, శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. సో సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు ఉన్నారు. వాసుదేవన్ గారు, పాలేటి కృష్ణవేణి గారు చేసిన తప్పేంటి, శ్రీరెడ్డి గారు చేయని తప్పేంటి? అంటే ఆవిడకి లౌక్యం తెలియదు, ఈవిడికి లౌక్యం తెలుసు. టెక్నికల్గా మాట్లాడితే అది ఓకే. ఆవిడ ఏంటంటే సోషల్ మీడియాలో అబ్జెక్షనబుల్ పోస్ట్ లోకేష్ గారికి వ్యతిరేకంగా పెట్టారు. కృష్ణవేణి గారు శ్రీరెడ్డి గారు వచ్చి లోకేష్ గారిని క్షమాపణ కోరారు. అయ్యా తప్పైపోయింది లోకేష్ అన్నయ్య అని ఇంత పెద్ద లెటర్ కూడా రాశారు. లెటర్ ఇస్తే అంటే ఆవిడ ప్రమాదాన్ని ముందే ఊహించారు, ఇట్లాంటివి ఏవో జరగబోతున్నాయని. బట్ ఈ టెక్నికాలిటీ కృష్ణవేణి గారికి తెలియదు. సో కృష్ణవేణి గారు కూడా లోకేష్ అన్నయ్య క్షమించండి అని చెప్పేసి ఒక లెటర్ రాసినట్టయితే ఇవిడ సేఫ్ అయ్యేవారా సార్? అట్లా అని చెప్పలేము. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు కూడా తప్పైపోయింది క్షమించండి అని కొన్ని ఫీలర్స్ పంపించారట. కానీ లెటర్ రాయలేదు సార్, బహిరంగ లెటర్ రాయలేదు, ఈగో సాటిస్ఫై చేయలేదు కదా, చేయలేదు. సో అందువల్ల రెండోది మీకు పాలేటి కృష్ణని గురించి చెప్పాలి. ఈమె మాజీ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారిని క్వశ్చన్ చేస్తూ ఆయన ఏదో పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెడితే ఈ మధ్య ఆయన యాక్టివ్ అయ్యారు కదా, ట్విట్టర్ లో బాగా యాక్టివ్ ఉంటుంది. ఈవిడ దానికి పాత సంఘటనలు ఏవో క్వశ్చన్ చేస్తూ ఉంటే మళ్ళీ ఈమె పట్ల చాలా అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్, మనం ఇక్కడ మాట్లాడలేము, మనకి సభ్యత చాలా అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఎలాంటి లాంగ్వేజ్ వాళ్ళు ఉపయోగించింది, లాంగ్వేజ్ పక్కన పెడితే హైవే మీద నుంచుంటారు కదా, అలాంటి వాళ్ళతోటి మీరు మాట్లాడటం ఏంటి ఏబీవీ గారు అని చెప్పి ఆయనకు వస్తుంది. మరి అలాంటప్పుడు ఈవిడ కూడా కేసు పెట్టచ్చు కదా, పెట్టాలి కదా ఈవిడ కదా, ఈవిడకి ఆత్మాభిమానం ఉంటుంది కదా. మరి ఈవిడ కానీ ఈవిడ్ని ఏ పార్టీ కోసం పనిచేస్తుంది ఆవిడ, వైసీపీ వాళ్ళ లీగల్ టీం కానీ పెట్టాలి. ఈవిడికి బహుశా అవకాశం ఇవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందు అరెస్ట్ చేసి తీసుకొచ్చారేమో. అయితే ఇక్కడ వాసుదేవన్ గారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈవిడ అసలు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఈవిడ భర్త, వీరిద్దరు కూడా. మరి ఏం జరిగిందో తెలియదు కానీ వారికి మధ్య ఒక పెద్ద ఎపిసోడ్ నడిచింది. ఆ తర్వాత ఈవిడ తెలుగుదేశం పార్టీ ఆఫీసు కార్యాలయం బైఠాయించింది మంగళగిరిలో. సో ఆ తర్వాత నారా లోకేష్ గారి పర్సనల్ పిఏ ఎవరో ఈవిడ్ని హెరాస్ చేశారని చెప్పేసి ఈవిడ గతంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. బట్ అప్పటి నుంచి ఈవిడ వ్యతిరేకం అయిపోయింది తెలుగుదేశానికి. సార్ మరి శ్రీరెడ్డి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా దూషించి దాదాపు ఒక 5 సంవత్సరాల పైగా ఆ జనసేన పార్టీ ఆ జన సైనికుల యొక్క మనోభావాలను దెబ్బతీసి వాళ్ళని మానసికంగా రోజు చంపేది ఆవిడ. కానీ ఆవిడ వాడిన వల్గర్ లాంగ్వేజ్ ఈవిడైతే వాడలేదు. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆవిడ చెప్పారు కదా, ఆవిడకి టెక్నిక్ తెలుసు. లెటర్ రాసింది, పొలిటిక్ గా జరిగినవేవో దురదృష్టకరం, మా ఉద్దేశం అది కాదు, మేమేదో అనుకున్నాం, ఏదో జరిగింది, మీ సామాజిక వర్గం వాళ్ళతో మేము ఎక్కువ ఉంటాం సార్, అవన్నీ కూడా ఏదో రాశారు కదా సార్. ఇంకోటి మీరు ఆవిడ అరెస్ట్ గురించి ప్రస్తావన చేశారు, మరి ఈవిడని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అవును అరెస్ట్కి టెక్నికాలిటీస్ వచ్చేప్పటికి ఏమవుతుందంటే, ఇప్పుడు చెన్నైలో ఉంటున్నారు ఆవిడ, చెన్నై నుంచి ఎయిర్ లిఫ్ట్ అయినా చేయాలి అరెస్ట్ చేస్తే, లేదా చెన్నై బార్డర్లో సరిహద్దుల్లో ఉన్న పోలీస్ స్టేషన్లు చిత్తూరు జిల్లాలో ఉంటాయి ఏ ఒకటి. ఇంకా అంటే ప్రాక్సిమిటీ కోసం చూస్తే కుప్పం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు, ఏమో రేపు పెడతారేమో, పెట్టి తీసుకొచ్చి అక్కడ క్వశ్చన్ చేస్తారేమో. అప్పుడు కూడా మీరు అన్నట్టు దాచేపల్లి పోలీస్ స్టేషన్ బయట ఎలాగైతే బేడీలు వేశారు, పోలీస్ స్టేషన్కి వాళ్ళు బేడీలు వేశారు. కుప్పం అని ఉదాహరణ కన్నా ఏ పోలీస్ స్టేషన్ అయినా కావచ్చు, నియర్ బై మదనపల్లి కూడా తీసుకురావచ్చు, దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. అండ్ నోటీసులు అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఆమె కోసం. అంటే టెక్నికల్ గా ఇబ్బంది ఉందా సార్ ఆవిడ తీసుకురావడానికి? ఇబ్బంది ఏం లేదు, చూస్తున్నారు 1 by 1. అంటే ప్రతి నెల ఒక 2-3 కేసులు ఉంటే సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సో అట్లా డ్రాగ్ చేస్తూ వస్తున్నారు. ముందర అటెన్షన్ అంతా వీళ్ళ మీదకి డైవర్ట్ అయిపోతుంది. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీయో లేకపోతే ఫలానా పథకానికి నిధులు రావడం లేదనో ఎవరు అడగరు కదా, కొన్నాళ్ళు వీళ్ళ మీద నడిచిపోద్ది అట్లాగా. అట్లా ఈ నెల ఎత్తుక్కుంటున్నారు కేసులు. అయితే ఇక్కడ వాసుదేవన్ గారు, ఈవిడ్ని అరెస్ట్ చేయటం పట్ల కూటమిలో అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. అంటే ఈవిడ పరిధికి మించి మాట్లాడుతున్నారు, అది తప్పు, ఖచ్చితంగా మనం ఖండించాల్సిన అవసరం. సో ప్రజాస్వామ్యంలో మాట్లాడకూడదంటే ఎవరైనా మాట్లాడవచ్చు, కానీ ఈవిడ పరిధికి మించి ఒక డీజీపీ స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఈవిడ మహిళ అయిపోయారు. ఈవిడ భాషా విధానంతో కాస్త పార్టీ కార్యకర్తలకు ఇబ్బందిగా ఉంది, సరే అరెస్ట్ చేశారు.
అంటే లోకేష్ గారిని టార్గెట్ చేశారని అరెస్ట్ చేశారు. ఉమ్. అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసిన శ్రీరెడ్డిని అరెస్ట్ చేయరు, ఎందుకంటే అదే శ్రీరెడ్డి కనుక లోకేష్ గారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేసేవారా సార్? ఖచ్చితంగా అరెస్ట్ చేసేవాడు. లోకేష్ గారిని టార్గెట్ చేసి ఉంటే, కానీ ఆ ప్రమాదం ఆవిడ ముందరే ఊహించారు, ఊహించి లెటర్ రాశారు కదా, లెటర్ రాసి అంటే దానివల్ల ఏదో ఉపశమనమే కానీ అరెస్ట్ చేయకుండా ఉంటారనే గ్యారంటీ అయితే ఏం లేదు. రేపో మాపో దట్ మే టేక్ ప్లేస్. అండ్ రెండో అంశం, ఈవిడ అరెస్టు తర్వాత ఈవిడ లేవనెత్తిన అంశాలతో పాటు ఇంకొకటి ఉంది మనం ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం. పేరు చెప్పను కానీ జనసేనలో ఒక కీలకమైన నేత బిట్వీన్ 2014-19 మధ్య ఆయన మీద ఏసీబీ చేత నిఘా పెట్టించారు. ఆయన అప్పట్లో ఒక సీనియర్ పొజిషన్లో ఉండేవారు. నిఘా పెట్టించి ఆయన బేసిక్గా కరప్షన్కి దూరంగా ఉండే వ్యక్తి, ఆయన కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి. పెట్టి లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందట అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారు, ఏబీ వెంకటేశ్వరరావు గారికి. ఓకే, వచ్చి మీరు ఎట్టయిన కేసులో ఇరికించాలంటే ఆయనతో పాటు పనిచేసే సిబ్బంది ఏసీబీ వాళ్ళు కూడా చెప్పారట. అప్పట్లో ఏసీబీ డైరెక్టర్గా ఠాకూర్ గారు ఉండేవారు. ఠాకూర్ గారికి అప్రైజ్ చేశారట. కష్టం అండి, మనం ఏం చేసినా ఆయన్ని ప్రలోభ పెట్టలేము, ఆ ప్రలోభాలకు ఆయన లొంగడని. మరి ఇలాంటి సందర్భాలు అప్పుడు కూడా జరిగినాయి. ఓకే, అది ఆయన ఒక ప్రైవేట్ కాన్వర్జేషన్లో ఎక్కడో షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకుంటే ఇది బయటికి లీక్ అయింది. సో ఈ కాంటెక్స్లో ఈవిడ అలాంటివన్నీ చూస్తున్నారు కదా, అవును, జాగ్రత్త పడ్డారు. అంటే బహుశా సార్ శత్రుశేషం మిగిలిపోయింది అంటారు కదా, మిగిలిపోకూడదు అంటారు కదా. సో ఇప్పుడు ఈవిని వదిలేస్తే శత్రుశేషం మిగిలిపోయింది అనే దానికి ఈ కూటమి ప్రభుత్వం, అక్కడ ఆవిడ ఒక్కడితోటి ఆగలేదుగా, ఇంకా చాలా మంది ఉన్నారుగా. అంటే ఇంకా అరెస్టులు ఉంటాయంటారా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. ఆయన ఇంతలో బుక్ రాసుకుంది ఎందుకు, తిని వదిలేయటానికి. అయితే వాసుదేవన్ గారు, రాప్తాడ్లో ఎవరైతే పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారో, పరిటాల రవి గారు కుమారుడు, రాప్తాడు క్లాక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి అరే పరిటాల శ్రీరామ్ దమ్ముంటే బయటికి రా అని చెప్పినటువంటి ఒక వైసీపీ కార్యకర్త ప్రస్తుతం అడ్వకేట్గా చలామణి అవుతూ ఉన్నాడు. మరి అతన్ని ప్రభుత్వం ఏం చేయనట్టే కదా? లేదు, అడ్వకేట్ అయినంత మాత్రం మినహాయింపు ఉండదండి. చట్టం పరిధికి లోబడి ఎలాంటి కేసులు ఇంకోటి మీరు ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన ఏంటంటే, టీడీపీకి ఒక వైజ్ లీగల్ టీం ఉందండి. మెరికల్ లాంటి వాళ్ళు ఉన్నారు న్యాయవాదులు. వాళ్ళు ఏంటంటే అచ్చంగా దీని మీదే పనిచేస్తుంటారు, నిద్రాహారాలు మాని మరి రౌండ్ ద క్లాక్ పనిచేస్తారు. కేసులు ఎలా పెట్టాలి, డ్రాఫ్ట్ ఎలా రాయాలి, సెక్షన్లు ఏంటి, వాళ్ళకున్న అవగాహనతో పోలిస్తే వైసీపీకి జీరో. జనసేనకండి, జనసేన ఎమర్జింగ్ పార్టీ కాబట్టి వీ కెన్, అంటే వైసీపీని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నా, వాళ్ళు ప్రభుత్వం చేశారు. ప్రభుత్వం చేసినా కూడా వాళ్ళ దగ్గర లీగల్ టీం లేదు. అంటే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, అంటే మనం అదే అందుకని లీగల్ టీం అని నేను పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అనలేదు. ఇప్పుడు ఆ సుధాకర్ రెడ్డి గారు వెనక ఇందాక నేను చెప్పాను కదా, రాప్తాడు ఇల్లు అడావిడి చేసిన అబ్బాయి, ఆయన వెనక తిరుగుతూ ఉన్నారు. అంటే అలాంటి వాళ్ళని చూస్తే వాళ్ళ టీం క్వాలిటీ ఇది అని అర్థం. ఒక ఏబుల్ లీగల్ టీం అయితే, నేను మళ్ళీ చెప్తున్నానండి, అక్రాస్ ద కంట్రీ తెలుగుదేశం పార్టీకి ఉన్నంత లీగల్ టీము ఒక బీజేపీకి మాత్రమే ఉంది, మిగిలిన ఎవరికి లేదు. సో ఫైనల్గా శ్రీరెడ్డి అరెస్ట్ ఉంటుందా ఉండదా సార్? దేర్ ఈజ్ ఎవరీ పాసిబిలిటీ, వెరీ నియర్ ఫ్యూచర్లో ఉంటుంది. ఒక సంవత్సరం అంత పట్టదండి, 6 నెలలు, 3 నెలల లోపలకైతే ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే ఇది ప్రభుత్వం చేతకంతనం అనుకోవాలా సార్? ఎందుకని ప్రభుత్వంకి ఇంకా చాలా అంశాలు ఉంటాయి కదా, ఈ అంశాన్ని మరుగున పెట్టేస్తారు, కొన్నాళ్ళు ఆ టాపిక్ ఎత్తరు. ఓకే, మీకు గమనిస్తే మీరు ఎలా ఉంటుందంటే, వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, తెలుగుదేశం పార్టీకి వాళ్ళని ఎక్స్ని అరెస్ట్ చేస్తారు, చేయబోతున్నారని చెప్పి వాళ్ళ అనుకూల మీడియాలో కథనాలు వచ్చేస్తాయి. వైని అరెస్ట్ చేస్తారు, వై కూడా ఉండదు, ఎక్కడో వీనో ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చూపిస్తారు. సో ఇన్ దట్ వే షీ మే బి హ్యాపీ నౌ, ఫర్ నౌ చెప్పలేం. సో మనం మాట్లాడుకోవటం పూర్తయ్యే లోపల అరెస్ట్ చేసినా చేయొచ్చు, అలా ఇప్పుడు చేయకపోతే ఇంకో 6 నెలల లోపలైనా చేయొచ్చు. బట్ అరెస్ట్ అయితే ఫర్ షూర్. ఆయన రెడ్ బుక్ లో రాసుకున్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన అరెస్టులు జరుగుతాయండి. ఆవిడ ఉన్నారు, రెడ్ బుక్ లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ ఎవిడెన్స్ సేకరించుకుంటున్నారండి, సెక్షన్స్ చూసుకుంటున్నారు, చాలా పకడ్బందీగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఫలానా ఎవరో రోడ్డు మీద వెళ్తున్న ఆ షర్ట్, వాడు వేసుకున్న షర్ట్ నాకు నచ్చలేదు, వాడు అరెస్ట్ చేయండి, అలా ఉండదు. వీళ్ళ దగ్గర పద్ధతి ప్రకారం ఉంటుంది. సెక్షన్ ఎవిడెన్స్ ముందు నోటీసులు పంపిస్తారు, రెస్పాండ్ కాకపోతే రెండోసారి నోటీసులు పంపిస్తారు, తర్వాత అరెస్ట్కి వెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. మరి త్వరలోనే శ్రీరెడ్డి అరెస్ట్ ఉండేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ సోషల్ మీడియా సైకోలను అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఇప్పటి వరకు పురుషుల్ని అరెస్ట్ చేశారు, ఇప్పుడు మహిళల వంతు వచ్చింది. అందులో మొదటిగా పాలేటి కృష్ణవేణి అరెస్ట్ అయ్యారు 2 రోజుల క్రితం హైదరాబాద్లో. ఆవిడని అరెస్ట్ చేసి ఆంధ్ర తీసుకెళ్లారు దాచేపల్లి పోలీస్ స్టేషన్కి. అయితే ఆ తర్వాత లిస్టులో ఖచ్చితంగా శ్రీరెడ్డి ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది.